వినడం, ఆలోచించి మాట్లాడడం. 1. చిత్రాలు చూడండి. కథను ఊహించి చెప్పండి. 2. కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో ఊహించి చెప్పండి. ఉద్దేశం: ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించారు. పరవస్తు చిన్నయసూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతిచంద్రిక పేరుతో అనువదించారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలివి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం: కందుకూరి వీరేశలింగం. ఏప్రిల్ 16, 1848, మే 27, 1919 రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్యతిక్కన. ఆయన బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ.